ఇప్పుడే గౌరవ మంత్రి సవితా గారు చెప్పిన విషయాలు తోడుగా కొన్ని విషయాలు గతంలో సేమ్ డెమోక్రసీ అంటే ఆ డెమోక్రసీకి అవమానం ఏర్పాటు చేసినారు. ఈరోజు సేవ్ డెమోక్రసీ జరిగింది. ఆ దిశ నుండి ఈ దిశకు వచ్చింది. వాళ్ళ యొక్క మోసాలు, అరాచకాలు, అబద్ధాలు, అవినీతి, ఇష్టం వచ్చినట్టు దోపిడీ ప్రజలు గుర్తించినారు. ఎప్పుడు మీ పెత్తనమేనా? మాకు ప్రజలకు మేలు జరిగే ఈ ప్రభుత్వాన్ని, మంచి చేయబోయే ఈ ఎన్డీఏ గవర్నమెంట్ను అటు కేంద్రం నుండి ఇక్కడి వరకు రకరకాల స్కీముల ద్వారా మేము మేలు చేస్తాం అనే నమ్మకంతో మా ప్రచారం జరిగింది. 200 రూపాయలకు ఏర్చే జగన్ రెడ్డి ఎంత మొత్తం బయటికి తీసినాడో బయటికి తీసినాం, బయటికి తీపించినాం కూడా. దిమ్మ తిరిగింది వైఎస్ఆర్ పార్టీకి. లేకుంటే నేను 2011 ఎలక్షన్లలో చూసిన జగన్ రెడ్డిని ఎటువంటి పిసినారో ఆ పిసినారుతనం బయటకు వచ్చింది. దరిద్రం అంతా పోయింది. మేము గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు రాసుకున్న ప్రతి ఐటెం మీ సాక్షిగా 100 రోజుల్లో పూర్తి చేస్తాం. వాళ్ళ ఇండ్లు కానీ, రేషన్ కార్డు కానీ, ఎర్రబల్ల చెరువుకు జీవో కానీ, అరటి తోటల చీనీ తోటల దాష్టికం కానీ కంట్రోల్ చేసినాం, మరింత కంట్రోల్ చేస్తాం. రవిరెడ్డి ఆధ్వర్యంలో ఈ పొద్దు లతారెడ్డి గెలవబోతుంది. రేపు రవిరెడ్డిని కూడా గెలిపించేదానికోసం అన్ని రకాల స్టెప్పులు వేస్తాం. ఇది మీకు సూపర్ 6 అమలు చేస్తాం, సూపర్ చెక్కు పెట్టబోతున్నాం. మేమందరం కష్టపడి పనిచేసినాం. ప్రతి ఒక్కరూ ఇక్కడ మా కార్యకర్తలు, అభిమానులు, ఎన్డీఏ కూటమిలో ఉండే ఎమ్మెల్యేలు ప్రచారం చేసినాం. ఎలక్షన్లు సజావుగా నడిపేటట్టుగా చేసినాం. అసలు పోలీసులు ఇష్టం వచ్చేట్టు మాట్లాడినారు. ఆ రోజు మురళీ నాయకుడు సతీష్ రెడ్డి గారు మాట్లాడిన విధానం ఈరోజు మాకు చెప్తున్నారు. డిఐజీ గారిని పోలీసులను తప్పించుకొని పోవడం ఏంది? కోతి చేష్టలు చేసినాడు అవినీతి మహానుభావుడు అవినాష్ రెడ్డి. కోతి ఎగిరినట్టు ఎగిరిపోయినాడంట తీసుకుపోతుంటే. ఈ కోతి చేష్టల నుంచి మేము వాళ్లకు చెక్కు పెట్టడానికే రాజకీయాలు నడుపుతున్నాం. మా ముఖ్యమంత్రి గారు అన్ని విషయాలు మీరు గౌరవంగా నడపండి, తీసుకొని రండి పట్టెన్నాడు. మీ సాక్షిగా మళ్ళీ చెప్తున్నాం. 100 డేస్లో పూర్తి చేసే బాధ్యత, రేపు రాబోయే రోజుల్లో చెక్కు పెట్టే బాధ్యత మాకందరికీ ఉంది. రైట్, థ్యాంక్ యూ. ఏమన్నంటే ఎవ్వరు కూడా ఎక్కడైనా రీపోల్ అనేది కామన్. కొందరు అడుగుతుంటారు వాళ్ళ ఇప్పుడు పర్సెంటేజ్ 74.5 అయింది అంటే 25.5 జరగలే అంటే వాళ్ళు అడగచ్చు కూడా మాకు రీపోల్ అని హాజరు కాకుండా. చిన్న సంఘటన ఎవరన్నా ఏమన్నా ఏజెంట్ పరాలు లాక్కున్నారా, ఏదైనా కారు అద్దాలు ఏమన్నా పైలినాయా, ఎవరైనా ఏజెంట్లు ఏమన్నా డిస్టర్బ్ చేసినారా, చిన్న సంఘటన కూడా జరగకుండా ప్రశాంతంగా పోలింగ్ జరిగితే మమ్మల్ని ఓట్లకు రానిలే అయినా డబ్బులు ఇచ్చి సాక్షితో చేయించుకుంటారు. ఇట్లా దానికంతా ఎలక్షన్ కమిషన్ స్పందించదని మేము అనుకుంటున్నాం. ఎక్కడ వాళ్ళు చేసిన అరాచకం ఆరోపణలు ఎన్నో చూస్తూ ఉన్నాం. ఒక్క సాక్షి మీడియా తప్ప ఏ మీడియా కూడా ఏకపక్షంగా వ్యవహరించిందని చెప్పి ప్రభుత్వం మీద కానీ ప్రజల నుంచి స్పందన కానీ ఏ మీడియా కూడా ఇవ్వాలి.